హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటి దగ్గర ఉండి అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే మసాలా బిజినెస్ గురించి డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి. అలాగే ఈరోజు వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారంలో కొన్ని ఐటమ్స్ అనేవి రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే నన్ను అడుగుతున్నారండి 10 రూపీస్ ఐటమ్స్ అంటే 10 రూపీస్ షీట్స్ కూడా సేల్ చేసి ప్యాకింగ్ చేసి చూపించమని. నేను అవి కూడా వీడియో పెడతాను, ఓకేనండి. ఈరోజు వచ్చేసరికి జీలకర్ర ఐటమ్ అనేది రేట్ చేంజ్ అయిందనమాట. దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మసాలా వ్యాపారం అనేది అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే వ్యాపారం అండి. మన దగ్గర ఉన్న 5-6 వేలతోనే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయొచ్చు. మిగతా మనం ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా మన దగ్గర 10,000 ఉండాలండి. ఇంకా పెద్ద వ్యాపారం అయితే 50,000, ₹1,00,000 కూడా ఉండాలి. అందుకే ఈ చిన్న వ్యాపారం అయితే దగ్గర మనకి ఒక 6,000 ఉంటే చాలు, మనం ఈజీగా స్టార్ట్ చేసేయవచ్చు. కాకపోతే దీంట్లో అన్నీ మనం తెలుసుకొని ఉండాలన్నమాట. ఈ ఐటమ్స్ గురించి కానీ, కవర్ల గురించి కానీ, అట్టల గురించి కానీ అన్నీ మనం క్లియర్గా తెలుసుకొని స్టార్ట్ చేయాలి, ఓకేనండి. అలాగే ఈరోజు వచ్చేసరికి నేను జీలకర్ర రేట్ చేంజ్ అయిందన్నా కదండి. నేను జీలకర్ర చెప్పినప్పుడు అంతకుముందు వచ్చేసరికి 300, 400 అలా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు 350, 400 ఉండేది. ఇప్పుడు ఏంటంటే 300కి వస్తుందన్నమాట. కేజీ వచ్చేసరికి 300కి వస్తుంటే మనకి వచ్చేసరికి 20 అట్టలు అనేది చేసుకోవాలండి. కేజీకి వచ్చేసరికి మనం 20 అట్టలు అనేది చేసుకోవాలండి. మనకి కేజీకి వచ్చేసరికి 20 అట్టలు అంటే మనకి టోటల్ అట్టలు సేల్ అయ్యేసరికి మనకి ₹700 వస్తాయి. దాంట్లో అట్టలు కానీ, లేకపోతే తెచ్చిన కేజీ జీలకర్ర అమౌంట్ కానీ, లేకపోతే కవర్లు కానీ, వీటన్నిటికీ కలిపి మనం ఒక ₹350, ₹370 తీసేస్తే మనకు వచ్చే లాభం ₹230. దాన్ని బట్టి చూసుకుంటే మనకు వచ్చేది అట్టకి ₹10, ₹11 అనమాట, ఓకేనండి. అలాగే మనకు అట్ట వచ్చేసరికి దగ్గర 50 గ్రాములు అనేది కంపల్సరీ ఉండాలి. అట్లా అయితే మనకి ఒక్కొక్క అట్ట వచ్చేసరికి అట్ట మొత్తం కలిపి 50 గ్రాములు ఉండాలి. ఒక్కొక్క కవర్ వచ్చేసరికి 5 గ్రాములు అనేది ఉండాలండి. మనకి 20 అట్టలకి కేజీకి 20 అట్టలు అనేది చేసుకుంటే మనకి ₹230 అనేది లాభం వస్తుందన్నమాట. మనము కవర్లు, అట్టలు మొత్తం పిన్నులతో సహా మొత్తం తీసేయంగా మన చేతికి వచ్చే అమౌంట్ ₹230. మనం ఇది వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకోకుండా మనంతటా మనం చేసుకుంటేనే మనకి లాభం అనేది వస్తుంది. అదే వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకునేటట్టయితే అట్టకి దగ్గర ₹1.50, ₹2 కంపల్సరీ తీసుకుంటారండి. అందుకని చెప్పేసి ఈ ప్యాకింగ్లు చేయాలంటే ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ చేస్తూ షాప్స్కి వేసేటట్టయితేనే మనకి లాభం అనేది వస్తుందన్నమాట. అంతేకాని మనం వేరే వాళ్ళకి ఇచ్చి ప్యాకింగ్ చేయించుకొని మనం సేల్ చేస్తే మనకైతే ఎక్కువ మిగలదు. మనకి అట్టకు వచ్చేసరికి వాళ్ళకి ₹2 ఇచ్చేసినా మనకు వచ్చేసరికి ₹8 అలానే మిగులుతుంది. కాబట్టి మనం ఈ ప్యాకింగ్ అనేది మనమే చేసుకుంటే మనకి అమౌంట్ అనేది మిగులుతుంది. అలాగే మనకి సరుకు రొటేషన్ అవుతుంది. అలాగే ఐటమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ప్యాకింగ్ అనేది మనం డైలీ చేసుకొని సేల్ చేసుకుంటూ ఉంటే షాప్స్కి అనేది మనకి షాప్స్ వాళ్ళకి అలవాటైపోయి అమౌంట్ అనేది 500 నుంచి 600 అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క రోజు సేల్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క రోజు సేల్ తక్కువ ఉండిద్దండి. దాన్ని బట్టి మనకు ఒక రోజు రాకపోయినా ఒక రోజు అనేది లాభం వస్తుంది. ఈ వ్యాపారం అనేది మనం చాలా తక్కువ పెట్టుబడితో ఈజీగా స్టార్ట్ చేసుకునే మసాలా వ్యాపారం అండి. ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా సరే మనకి ఈజీగా సేల్ చేసుకోవచ్చు. మన కష్టం మీద ఈ వ్యాపారం అనేది ఆధారపడి ఉండిద్ది. ఈ వ్యాపారం అనే కాదు, ఏ వ్యాపారం అయినా సరే మన కష్టం మీద ఆధారపడి ఉండిద్ది. కాకపోతే ఈ వ్యాపారానికి ఏంటంటే మనం ఎక్కువ కొంచెం ఓర్పు, సహనంతో మనం ఈ వ్యాపారం అనేది చేసుకోవాలి. అలాగే కష్టపడగలం, మేము చేసుకోగలము అని అనుకునే వాళ్ళు ఈ వ్యాపారం ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వ్యాపారం అనేది చాలా తక్కువ పెట్టుబడితో మనం స్టార్ట్ చేసుకునే వ్యాపారం అండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ జీలకర్రని మనం ఏ కవర్లో యూజ్ చేస్తామని కూడా మీకు చెప్పాము. 3 సైజు కవర్లు అండి. అలాగే ఒక్కొక్క కవర్లో మనము జీలకర్ర క్వాంటిటీ వచ్చేసరికి 5 గ్రామ్స్ అండి. మనకి 10 అట్టలు వచ్చేసరికి 500 గ్రాములు ఉండేటట్టు అట్ట మొత్తంతో కలిపి 50 గ్రాములు ఒక్కొక్క అట్ట, 10 అట్టలు 500 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలండి. మనకి కేజీ వచ్చేసరికి 20 అట్టలు అనేది చేసుకోవాలి. ఇప్పుడు అనేవి సేల్స్ తక్కువ ఉంటాయండి. వాటిని బట్టి మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, ఎన్ని సేల్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఐడియా వేసుకొని మనం షాప్స్కి సేల్ అనేది వేసుకోవాలండి. డైలీ వచ్చేసరికి ఒకే సేల్ ఉండదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేల్ కాబట్టి మన మ్యాక్సిమం చెప్పాను కదండి, ఒక ₹1000 అన్న ఈ రోజుల్లో మనకు కావాలి కాబట్టి ₹1000 సేల్ వరకు అన్నా చూసుకోవాలి, ఓకేనండి. మనకు అట్టకు వచ్చేసరికి ఎన్ని అట్టలు, ఒక్కొక్క అట్టకి మనకు ₹10 వస్తుంది. కొన్ని ఐటమ్స్ అయితే
రూపాయలు అలానే వస్తుంది. అందుకని మనం వచ్చే వాటి మీదే మనకి లాభం అనేది చూసుకోవాలన్నమాట. మనకి యావరేజ్గా వేసుకుంటే అన్నిటి మీద కలిపి మనకి 10 రూపాయల లెక్కే వేయాలి. ఒక దాని మీద 11 వచ్చినా, ఒక దాని మీద 8 వచ్చినా, ఏ అయినా సరే మనకి యావరేజ్గా 10 రూపాయలు అనేది వేయాలండి. ఓకేనండి. అలాగే మీకేమన్నా మేము చేసే మసాలా వ్యాపారంలో మీకేమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను కామెంట్లో అడగండి. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ నుంచి 10 రూపీస్ ఐటమ్స్ ఎలా ప్యాకింగ్ చేయాలో కూడా వీడియోస్ పెడతాను. ఓకేనండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.